హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. చాలామంది బర్డ్స్కి ఇష్టంగా తీసుకుని వచ్చి పెంచుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకు బర్డ్స్ గురించి తెలియదు. వారు బర్డ్స్ అవి తినని ఐటమ్స్ కూడా వేస్తూ ఉంటారు. దానివల్ల బర్డ్స్ అనేవి వాటికి మోషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఇంకా చాలామంది బర్డ్స్కి తీసుకుని వచ్చి కేవలం కరువులు మాత్రం ఇస్తారు. దానివల్ల కూడా బర్డ్స్ అనేవి హెల్తీగా ఉండవు. మన బర్డ్స్కి మంచి సీడ్ మిక్స్ ద్వారా మంచి మంచి సాఫ్ట్ ఫుడ్ వేస్తూ ఉండాలి. కానీ సాఫ్ట్ ఫుడ్లో ఏమేమి వేయాలి మీకు ఇంతకు వీడియోలో కూడా చూపించాను. లూసన్ గురించి కూడా నేను చెప్పాను. దానిలో కొందరు కామెంట్ చేస్తారు, అన్న లూసన్ అంటే ఏమిటి అని. ఈరోజు మీకు నేను లూసన్ ఒక మొక్క చూపిస్తాను. అది ఎలా ఉంటుంది, ఇంకా దానివల్ల ఏమేమి లాభం ఉన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో మీకు నేను బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, వాటిని ఎలా కేర్ చేయాలి, వాటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఇంకా వాటికి ఏ టైంలో మనం బ్రీడింగ్ తీసుకోవాలి అని మీకు చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇప్పుడు మీకు నేను నా యొక్క టెర్రస్ గార్డెన్లో లూసన్ అని పెట్టాను. దానివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా లూసన్లో మనకు విటమిన్ ఈ మరియు బి మరియు విటమిన్ డి అనేది ఉంటుంది. ఇంకా ఈ లూసన్ మొక్కలో కాల్షియం మరియు సోడియం, మెగ్నీషియం, పొటాషియం అనేది ఉంటుంది. ఇది చాలా అంటే చాలా మంచిది మొక్క. ఇది మన లూసన్ ఒక మొక్క పశువులకు మేత రూపంలో యూజ్ చేస్తారు. వీటికి మన మేకలు కానివ్వండి, ఆవులకు, ఇంకా కుందేలకు కూడా ఇది ఇస్తారు. ఇది చాలా మంచిది. ఇది మన బర్డ్స్కి కూడా ఇవ్వచ్చు. ఇంకా ఏమంటే మన బర్డ్స్కి ఇవ్వడం వల్ల కొన్ని ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, మన ఫెంచెస్, జావా స్పారో అవి తింటాయి. ఇంకా మిగిలిన వాటి యొక్క మొక్కల్ని తీసుకుని పోయి వాటి యొక్క నెస్టింగ్ బాక్సెస్లో కానివ్వండి, కుండలో వేసుకుంటాయి. అవి నెస్టింగ్ రూపంలో కూడా అవి యూజ్ చేస్తూ ఉంటాయి. ఇంకా నా దగ్గర నేను అన్ని బర్డ్స్కి ఇస్తాను. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కానివ్వండి, కాక్టైల్, జావా స్పారో, ఫించెస్, బజ్జీస్ అన్ని బర్డ్స్కి ఇస్తాను. అవి చాలా ఇష్టంగా తింటాయి. ఇంకా ఇవి లూసన్ మొక్క గుణం వేడిగా ఉంటుంది, కానీ ఇవి సమ్మర్ సీజన్లో ఇవ్వద్దు. కానీ ఇప్పుడు నేను ఈరోజు వేస్తున్నాను, ఎందుకంటే ఒక 1 మంత్ ఒకసారి నేను వేస్తాను. ఇది ఇప్పుడు ఈ రోజు నేను ఈ లూసన్ మొక్క వేస్తున్నాను. అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నది అని. దీని యొక్క గుణం వేడిగా ఉంటుంది కనుక ఇది ఎక్కువగా ఇప్పుడు సమ్మర్ సీజన్లో యూజ్ చేయకూడదు. చలికాలంలో యూజ్ చేస్తే చాలా మంచిది, ఎందుకంటే ఇది వేడిదనాన్ని ఇచ్చే మొక్క కనుక అది బర్డ్స్ తింటే అవి చాలా వేడిగా ఉంటాయి వాడికి. అది చాలా మంచిది. కానీ ఇది సమ్మర్ సీజన్లో ఇవ్వకండి, మీరు వింటర్ సీజన్లో ఇవ్వండి. ఇది చాలా మంచిది. ఇంకా కొందరి దగ్గర మేల్ అండ్ ఫీమేల్ కన్ఫామ్ పేర్స్ ఉంటాయి, కానీ అవి బ్రీడింగ్ చేయవు. దానికి మనం ఒకవేళ లూసన్ కనుక ఇస్తే అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇదిగోండి, ఇది నా టెర్రస్ గార్డెన్ ఉన్నది. ఇందులో ఈ లూసన్ యొక్క మొక్కలు నేను పెట్టాను. అదే మీకు చూపిస్తాను చూడండి, అది లూసన్ అనేది ఎలా ఉంటుందని. ఇదిగోండి, ఇవే లూసన్ యొక్క మొక్కలు చూడండి. ఇవే లూసన్ మొక్కలు. వీటిని మనం కట్ చేసుకుంటే అవి ఇంకా వస్తూ ఉంటాయి. వీటికి మనం మొత్తానికి పీకేసి మన బర్డ్స్కి ఇవ్వకూడదు, వీటిని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి తీసుకొని వస్తే వాటికి మంచిగా ఫ్రెష్గా వాటర్తో ఒకసారి కడగండి. ఎందుకంటే బయట అంటే మన పొలాల్లో వేసేవాళ్ళు వాటిపైన అవి మెడిసిన్స్ అవి యూజ్ చేస్తారు, స్ప్రే చేస్తుంటారు కనుక అలాగనే మన బర్డ్స్కి ఇవ్వకూడదు. నేనైతే నా టెర్రస్ గార్డెన్లో మెడిసిన్ ఏమి యూజ్ చేయను కనుక నేను ఇలాగానే కట్ చేసి నా దగ్గర ఉన్న బర్డ్స్కి వేసేస్తాను. కడిగే అవసరం లేదు, ఎందుకంటే నేనైతే మెడిసిన్ అనేది యూజ్ చేయను. అలాగే ఒకవేళ మీ బర్డ్స్ అనేవి బ్రీడింగ్ అంటే మేల్ ఫీమేల్ కన్ఫర్మ్ ఉన్నాయి, కానీ అవి బ్రీడింగ్ చేయకపోతే, అవి బ్రీడింగ్ మూడ్లో రాకపోతే ఈ లూసన్ అనేది మీకు వారానికి ఒక 3-4 టైమ్స్ కూడా మీ దగ్గర ఈ లూసన్ అనేది మీ బర్డ్స్కి ఇవ్వచ్చు. దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా తొందరగా బ్రీడింగ్ వైపు వస్తాయి. ఈ లూసన్ని మనం యూజ్ చేయండి మీరు ఒకవేళ బ్రీడింగ్ చేయకపోతే. ఇంకా బర్డ్స్ అనేవి కొన్ని బర్డ్స్ ఎగ్స్ ఇచ్చేస్తాయి, ఆ తర్వాత దానిలోకి వెళ్ళని చిక్స్ అనేవి రావు. ఎందుకంటే బర్డ్స్ యొక్క ఎగ్స్లో ఫెర్టిలిటీ ఉండదు, దానివల్ల అనేవి చిక్స్ అనేవి బయటికి రావు. అందువల్ల మనం ఒక లూసన్ కూడా యూజ్ చేస్తే బర్డ్స్ అనేవి వాటి యొక్క ఎగ్స్లోకి వెళ్ళి ఫెర్టిలిటీ వస్తుంది, చిక్స్ అనేవి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నది. ఇది చాలా మంచిది లూసన్ అనేది. ఒకవేళ మీ ఒక బర్డ్స్ ఎగ్స్ ఇస్తున్నాయి, దానిలోకి వెళ్ళి చిక్స్ వస్తలేవు అనుకోండి, మీరు ఒకసారి లూసన్ యూజ్ చేసి చూడండి మీ దగ్గర ఉన్న బర్డ్స్కి. ఆ తర్వాత చూడండి, దానిలోకి వెళ్ళి చిక్స్ వస్తాయి. ఎందుకంటే ఇది చాలా మంచిది, చాలా దీనిలో విటామిన్స్ అవి ఉంటాయి కనుక అది చాలా మంచి మొక్క. ఇది మీ బర్డ్స్కి మీరు ఇవ్వండి. ఇంకా చూడండి ఇది లూసన్ అనేది ఎలా ఉన్నది చూపిస్తాను చూడండి. ఇది లూసన్ చూడండి, మొత్తం కట్ చేసాను నేను. ఇది చాలా అంటే చాలా ఇష్టంగా నా దగ్గర బర్డ్స్ తింటాయి. ఇంకా లూసన్ ఒకవేళ మీరు కట్ చేసిన తర్వాత ఇది 4 లేక 5 గంటల లోపలనే మన బర్డ్స్కి ఇచ్చేయాలి. ఎందుకంటే తొందరగా ఇది
ఇవి అయిపోతాయి. అందుకోసము మన బ్లూసన్కి ఫ్రెష్గానే ఇవ్వాలి. ఒక 4-5 గంటల లోపలనే మన బర్డ్స్కి ఇది ఇచ్చేయాలి. అదే అలా ఉంచిన తర్వాత మీరు బర్డ్స్కి అది ఇవ్వకండి. ఫ్రెష్ మీ బర్డ్స్కి ఇది ఇవ్వండి బ్లూసన్ మొక్కని. ఇంకా మన బర్డ్స్కి వారానికి 2 సార్లు ఇవ్వచ్చు. ఒకవేళ మీ యొక్క బర్డ్స్ బ్రీడింగ్ చేయకపోతే మీ వారానికి ఒక 4-5 సార్లు కూడా ఇవ్వచ్చు మీరు. అంటే బర్డ్స్ హెల్తీగా ఉన్నాయి, బ్రీడింగ్ చేస్తూనే ఉంటే మీ వారానికి 4-5 సార్లు యూస్ చేయండి. ఆ తర్వాత చూడండి చాలా మంచిగా బ్రీడ్ చేస్తాయి. అదేవిధంగా మంచి బర్డ్స్ బ్రీడింగ్ కూడా చేస్తున్నాయి అంటే వారంలో 2 సార్లు ఇవ్వండి. కానీ చలికాలంలో ఇది ఇవ్వాలి, బర్డ్స్కి చాలా మంచిది. బర్డ్స్ ఒక చిక్స్ వచ్చినప్పుడు కూడా ఇది యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది చాలా మంచిది. బర్డ్స్ తొందరగా తింటాయి, ఇంకా ఆ తర్వాత వాటి యొక్క చిక్స్ని కూడా తొందరగానే తినిపిస్తాయి. ఇది చాలా మంచిది. బర్డ్స్ ఒక చిక్స్ ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఈ లూసన్ మొక్కలు నేను తీసుకొచ్చి వేసేసాను. ఇప్పుడు చూడండి అన్ని బర్డ్స్ ఎలా ఆడుకుంటున్నాయి. ఇప్పుడు ఎందుకంటే నేను ఈరోజు ఇచ్చాను, ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ దగ్గరలో ఉన్నది కనుక నేను ఈరోజు బర్డ్స్కి ఇచ్చాను. చూడండి నా దగ్గర ఎన్ని పేర్స్ ఉన్నాయి. ఇందులో బజ్జీస్ కూడా ఉన్నాయి, కాక్టైల్స్ కూడా ఉన్నాయి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎన్ని పేర్స్ ఉన్నాయి కానీ ఎక్కువగా వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే ఇప్పుడు అది లూసన్ చాలా వేడిగా ఉంటుంది కనుక చూడండి కొద్దిగానే వేశాను. ఇదిగోండి ఇంకా నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి మార్నింగ్నే సాఫ్ట్ ఫుడ్ ఇస్తాను, మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వను. ఇదిగోండి అన్ని బర్డ్స్ ఇలా ఇష్టంగా వచ్చి తింటున్నాయి చూడండి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా తింటున్నాయి చూడండి, కాక్టైల్స్, బజ్జీస్, అన్ని బర్డ్స్ అయితే ఇష్టంగా తింటున్నాయి. ఏదైనా బర్డ్స్కి మనం సాఫ్ట్ ఫుడ్ అలవాటు చేయాలంటే వాటి యొక్క స్కేజ్లోకి వెళ్ళి సీడ్స్ని తీసేయాలి. తీసిన తర్వాత మార్నింగ్ సమయంలో వాటికి ఇవ్వాలి, ఆ తర్వాత తినడం స్టార్ట్ చేస్తాయి. కానీ నా దగ్గర ఉన్న బర్డ్స్కి అన్ని సాఫ్ట్ ఫుడ్ తినే అలవాటు ఉన్నది. నేను ముందుగానే వాటికి అన్ని అలవాటు చేసాను నా దగ్గర ఉన్న బర్డ్స్కి. కనుక చూడండి పక్కకు సీడ్స్ మిక్స్ అన్నీ ఉండగానే వీటిని తింటున్నాయి చూడండి. సీడ్స్ మిక్స్ పైపు చూస్తూనే లేవు, ఎంత ఇష్టంగా వీటిని తింటున్నాయి చూడండి నా దగ్గర బర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.